పార్వతీపురంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్గర చేసిన బీజేపీ నాయకులు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న ద్వారపరెడ్డి. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యతను కల్పించే 131వ రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపకుండా మహిళలకు ద్రోహం చేసిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కూడలి సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనను తెలిపి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదని తెలియజేశారు. దీంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు భాను, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి కలిపి మహిళలకు చాలా ద్రోహం చేస్తుంది. చాలా దుర్మార్గమైన పని, ఇది చాలా హేయమైన పని. చాలా కాలం బట్టి మహిళలకి రిజర్వేషన్ లేకుండా ఉంటే అది రిజర్వేషన్ బిల్లు ఆమోదించే టైంలో ఈ దుష్ట శక్తులన్నీ కలిపి 33% మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం చాలా హేయమైన చర్య, చాలా దుర్మార్గం. దీన్ని మహిళ అంతా ఖండిస్తున్నాం. దీన్ని మేమైతే సాధించే వరకు ఆగేదైతే లేదు. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఎందుకంటే మోదీ గారు ఎన్నో ఆశయాలతో మహిళల మీద ఎంతో గౌరవంతో ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. కానీ ఈ బిల్లుని ఇప్పుడు రిజర్వేషన్ల వారీగా లెక్కలని చెప్పేసి లేనిపోయిందంతా చెప్పి వీళ్ళంతా అడ్డుకోవడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే స్త్రీలు ఎంతవరకు ఆశ ఎదురు చూస్తున్నాం. దీన్ని 16వ తారీఖు నాడు బిల్లు ఆమోదమయ్యే టైంకి ఇవన్నీ కూడా ఇండి కూటమి, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ అడ్డుకోవడం చాలా హేయమైన చర్య. మహిళలు కాంగ్రెస్ పార్టీ అక్కడున్న ఈ దుష్ట శక్తులన్నీ కూడా మాకు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి. నిన్న పార్లమెంట్ లో పెట్టినటువంటి మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యుదయ కోసం ప్రవేశపెట్టిన బిల్లును ఇండి కూటమి వ్యతిరేకిస్తూ దాన్ని అనుసరించే పార్టీలన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రపంచం యావత్తు సిగ్గుపడేలా ఈవేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండి కూటమి ఈవేళ నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. ఈ దేశానికి అరిష్టం ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలని ఎప్పుడు చెప్తున్నాం. ఈవేళ కూడా వాళ్ళు అదే చేశారు. ఈవేళ మహిళా బిల్లుని 33% రిజర్వేషన్ కి ఏదైతే వాళ్ళు ఏదో పాత బిల్లు ఎప్పుడో ప్రవేశపెట్టారట, ఆ బిల్లు అయితే మేము అంగీకరిస్తాం, ఈ బిల్లు అయితే అంగీకరించాం. ఇది ఎక్కడ మెలుకో నాకు అర్థం అవదు. మహిళలకు రిజర్వేషన్ ముఖ్యమా, బిల్లులు పాతవి కొత్తవి ముఖ్యమా అన్నది ఇండి కూటమి పార్టీలో తెలుసుకోవాలి. స్టాలిన్ గాని, మమతా బెనర్జీ గాని, ఇవాళ రాహుల్ గాంధీ గాని, ఈ కూటమిలు ఏవైతే పార్టీలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మహిళా వ్యతిరేకత అనేది మూటగట్టుకుని రేపు మహిళలుగా వీళ్ళని చేత్కరించుకునే రోజు దగ్గరలో ఉందని, మహిళా బిల్లు సాధించేంత వరకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మోదీ గారు కలల సాఫల్యం కొరకైన ఈ బిల్లుని ఈవేళ భారతదేశ మహిళల కలల సాకారం కోసం నరేంద్ర మోడీ తప్పకుండా చర్యలు తీసుకొని ఈ బిల్లును పాస్ అయినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదని సందర్భంగా తెలియజేసుకుంటూ